హాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. చూసారా, ఇది మొన్న ఉషోదయ సూపర్ మార్కెట్కి వెళ్ళాను కదా, ఊరికలా చూస్తూ ఉంటే నాకు ఇవి కనిపించాయి అన్నమాట. ఇలాంటివి నాకు దగ్గర అంతకుముందు రెండు ఉన్నాయి ఆల్రెడీ. అది ఒకటి నేను గోధుమ పిండిలో ఒకటి, బియ్యంలో ఒకటి వేసి ఉంచానన్నమాట. సో మళ్ళీ ఇవి అయితే, ఇది మెటీరియల్ వేరు, ట్రాన్స్పరెంట్గా ఉంది, చాలా బాగుంది, చాలా నచ్చాయి. నాకేంటోనండి, కిచెన్లో సామాన్లు ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటే నాకు చాలా హుషారుగా, హాయిగా, మనశ్శాంతిగా, ఎందుకో తెలియని లోపల ఆనందంగా ఉంటుందన్నమాట. ఇదేం పెద్ద కాస్ట్ కూడా కాదు, 68 రూపీస్ ఎంతో పడింది. నాకు అనిపిస్తుందండి కొన్నిసార్లు, చాలామంది ఎందుకు మా అమ్మ కూడా కొంటనే ఉంటావు అనేసి, నాకెందుకో కొత్త కొత్తవి కొనుక్కుంటూ ఉంటే కొనుక్కోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనము నా వరకు నాకు సండే ఒకరోజు చికెనో మటనో తెచ్చుకోకుండా ఉంటే దాంతో ఇలాంటివి చాలా కొనుక్కోవచ్చు, బోలెడు రోజులు కూడా వస్తాయి కదా అన్నట్టు, అలాంటి ఫీలింగ్ అనమాట. కొంతమంది ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, కొంతమంది ఇలాంటి ఇష్టాలకి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. నేనైతే నా ఇష్టాలకి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. నేను ఫుడ్కి పెద్ద అస్సలు ఇంపార్టెంట్ ఇవ్వనమాట. నాకు అస్సలు ఏదో ఉంటే తింటా, జాంకాయలకి తప్ప లైఫ్లో పుచ్చకాయ కూడా పెద్దది మిగతా దానికి ఫుడ్ దానికి పెద్ద ఏమీ అంత పర్టికులర్ అయితే ఏమీ లేదనమాట. అదనమాట. ఇవి చక్కగా నేను 3 కంటైనర్లో వేసేసాను. ఒకటి పల్లీలు, ఒకటి ఓట్స్, ఒకటి ఇంకోటి ఏంటో మినపప్పు, మొత్తానికి అలా వేసేసాను అనమాట. వేసేటప్పుడు మనం ఇలా వంచి ఎక్కువ పడిపోయి కాకుండా మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనమాట. నాకెందుకో కిచెన్ ఐటమ్, ఎస్పెషల్లీ ఇంటికి కొనే వస్తువుల కన్నా కిచెన్కి నేను ఎక్కువ కొంటూ ఉంటానండి. మరి మీరు?